సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారు ఢిల్లీలో ప్రకటించడమే కాకుండా 6 తారీఖు నాడు సాయంత్రం తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తున్నాడు. సిడబ్ల్యూసి సమావేశాలను నిర్వహించబోయే స్థలాన్ని, బహిరంగ సభ నిర్వహించబోయే ప్రాంతాన్ని నాయకులతో చర్చించి వాళ్ళందరూ ఇచ్చే సలహాలు సూచనలు తీసుకొని మాకు ఆదేశాలు ఇవ్వడానికి శ్రీ కేసీ వేణుగోపాల్ గారు తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నాడు. అందుకే ఈరోజు మేము ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే గారు, నేను, ఏఐసీ సెక్రటరీలు కొన్ని హోటళ్లను, పరేడ్ గ్రౌండ్ను పరిశీలించి ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినాము. దీన్ని పూర్తి స్థాయిలో మా పిఏసి సమావేశంలో ముఖ్యమైన నాయకులందరితో చర్చించి మా సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారు, మిగతా పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమైన నాయకులతో అందరితోనే మేము చర్చించి సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించి ఈ దేశ రాజకీయాలను మలుపు తిప్పబోయే ఈ సిడబ్ల్యూసి సమావేశాలను గొప్పగా నిర్వహించి రాబోయే 2024 సాధారణ లోక్సభ ఎన్నికలను ఇండియా కూటమిని గెలిపించడానికి అవసరమైన కార్యాచరణను ఇక్కడి నుంచే తీసుకోబోతున్నందుకు మేము ముఖ్యంగా జగ్గారెడ్డి గారు, నేను, సంపత్ కుమార్ గారు, మిత్రుడు మేడిపల్లి సత్యం, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారికి, శ్రీమతి సోనియా గాంధీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఏఐసిసి సెక్రటరీలుగా కానీ, పిసిసి ప్రెసిడెంట్గా కానీ, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కానీ మేము ఈ హోదాలను నిర్వహిస్తున్నప్పుడు ఇలాంటి సమావేశాలను తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం, ఈ అవకాశాన్ని ఏఐసిసి మాకు ఇవ్వడం అంటే మా మీద పెట్టిన నమ్మకాన్ని పూర్తి స్థాయిలో నిలబెట్టుకునే విధంగా ఈ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తాము. అందుకే మీడియా మిత్రులందరికీ కూడా మా విజ్ఞప్తి, ఈ కార్యక్రమాన్ని దేశ రాజకీయాలలో అత్యంత కీలకమైన సందర్భము, సంఘటనలు, మీరందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మీడియా మిత్రులు కూడా ఈ రాష్ట్రానికి, దేశానికి అవసరమైన సలహాలు, సూచనలు కూడా ఇవ్వమని కోరుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.